రెహమున్నీసా మెహషబానా. రహీమున్నీసా మెహషబీనా. కాజలే బెస్ట్. అండ్ చాలా అప్ అండ్ డౌన్స్ ఈ కెరియర్ మొత్తంలో. ఎక్కడ కనిపించినా కాజల్ ఫ్యామిలీతోనే కనిపిస్తుంది. నేను ఇంత టైం స్పెండ్ చేస్తా, మా ఆయనకి మా పాపకి ఇద్దరికి నేను టైం స్పెండ్ చేయట్లేదు అనే ఫీలింగే ఉంటుంది. 3 ఫ్రెండ్స్, వీళ్ళు నా లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఎవరున్నారు? చెప్పను బ్రదర్. ఎందుకు? నార్మల్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు వేరు, అనుకోకుండా ఆర్జే అయిపోవడం వేరు. మిర్రర్లో చూసుకొని అట్లా ఒకవేళ నేను యాంకర్ని అయితే ఎట్లా మాట్లాడతాను అని మాట్లాడుకోవడం. అండ్ ఈ ఆర్జే టు విజే ఇప్పుడు వన్స్ కెరియర్ ఇందులోకి వద్దాం అనుకున్నప్పుడు ఈవెన్ ఫీమేల్స్ అప్పుడు ఇంట్లో నుంచి ఒక టార్చర్ ఉంటుంది, వెళ్ళకూడదు, ఇండస్ట్రీ అంటే ఇంతే, ఇలాగే ఉంటారు, వెళ్తే నువ్వు కూడా పాడైపోతావు, వద్దు వద్దు అని. అట్లా రిస్ట్రిక్షన్స్ ఏం లేవా? మా పేరెంట్స్ నాతో మాట్లాడకపోయినా ఎందుకు చేస్తుంది, అలాంటి జాబ్ ఎందుకు చేస్తుంది అని ఫోన్లు, మా అక్కతో ఫోన్లు చెప్పించేవాళ్ళు అనమాట. ఎందుకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవేమీ ట్రై చేయట్లేదు? కాజల్ ఒక ప్రైస్ చెప్పింది అంటే అక్కడ నుంచి దిగదు. ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, ఎంత కిక్ వచ్చే జాబ్ అయినా. బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? యాక్చువల్గా షో చూడడం వేరు, అందులోపల ఉండి మనం అంటే తెలుసుకుని వెళ్ళావా, ఇలాగ తెలిసిందా? అన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసాను అని నేను ఒకవేళ చెప్పుకోకపోతే ఎవరికి పాయింట్ వచ్చేది కాదు. ఆల్మోస్ట్ ఒక 70% కాజల్ నెగిటివిటీ వచ్చింది. నన్ను తక్కువ చూపించి నా గురించి మాట్లాడుకుంటుంది ఎక్కువ చూపించడం వల్ల ఓకే ఇదే నిజమేమో అని అనుకున్నాను. ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ మీద? ఫ్రమ్ నో వేర్ యూఆర్ సమ్వేర్ అనేది బిగ్ బాస్తో వస్తుంది. నోవేర్ టు సమ్వేర్కి వెళ్ళిన తర్వాత ఆ సమ్వేర్ నుంచి మళ్ళీ నోవేర్కి వస్తున్నారు. రీసెంట్గా వచ్చిన సోహెల్ కూడా బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేశాడు సోహెల్. 3 సినిమాలకి ఆయన అనుకున్నంత రెస్పాన్స్ గానే. అసలు సోహెల్ అనేవాడు బిగ్ బాస్ ముందు ఎవరికి తెలియదు. కాజల్కి రవికి సమ్ గొడవలు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ ఆర్జే కాజల్. తనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ కాజల్. తనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నీ గురించి అని. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు సీజన్ 5 తర్వాత మాక్సిమం ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నావు కదా, అంతకుముందు చాలా రేర్, ఒకటో 1 or 2 ఉన్నాయి. సీజన్ 5 తర్వాత నుంచి అందరూ అడిగే క్వశ్చన్స్ బిగ్ బాస్ ఏంటి, బిగ్ బాస్ తర్వాత ఏంటి, ఫ్యామిలీ తర్వాత ఇవే అడిగారు తప్ప ప్రీవియస్ మనం 2007 నుంచి ఎవరు అడగలేదు. నాకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మొత్తం 2007 నుంచి వాట్ ఈస్ యువర్ జర్నీ అని తెలుసుకోవాలి. దానికంటే ముందు నేను పేరు మర్చిపోయాను, రెహమున్నీసా మెహషబానా టు ఆర్జే కాజల్. అదే అదే అది కొంచెం రహీమున్నీసా మెహషబీనా. రహీమున్నీసా మెహషబీనా. కాజలే బెస్ట్. అందుకే మార్చారు. అది ఏంటి ఆ స్టోరీ ఏంటి? ఎవరికి తెలియదు, నాకు నిన్నే తెలిసింది ఈ మ్యాటర్. నేను యాక్చువల్లీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. బేసికలీ అప్పట్లో మా ఎఫ్ఎంలో పనిచేసే మా బాస్ ఈ షబీనా అనే పేరు ఏదో పెప్పిగా లేదు. అప్పుడే కదా, అప్పట్లోనే 2006 నుంచి ఎఫ్ఎంస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ అందరూ చాలా ఘోరంగా వింటున్నారు. నైట్ పూట చెవుల్లో పెట్టుకుని వింటున్నారు. బస్సులో వెళ్ళినా బస్సు ఎఫ్ఎం ఉంటుంది, కార్లో వెళ్ళినా ఎఫ్ఎం. సో అప్పట్లో చాలా మంచి క్రేజ్ ఉండింది ఎఫ్ఎంకి. సో ఒక పెప్పీ నేమ్ ఉంటే బాగుంటుంది, షబీనా అనేది పెప్పీగా సౌండ్ చేయట్లేదు, పేరు మార్చుకోమని ఎప్పుడో చెప్పారు నేను ట్రైనింగ్ అవుతున్న రోజుల్లోనే. సో ఏం పేరు పెట్టుకుందామో ఆలోచిస్తున్నా. కానీ ఫైనల్గా నాకు ఆన్ ఎయిర్ షో రంజాన్ రోజు చేసే ఆపర్చునిటీ వచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ ఆన్ ఎయిర్ ఫర్ ది ఫస్ట్ టైం. సో అప్పుడు పేరు మార్చుకో, ఏం డిసైడ్ చేసావు అంటే నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఏం పెట్టుకోవాలి పేరు అని. అప్పుడు నాతో పాటు చేస్తున్న కోజాక్ తను ఆన్ గ్రౌండ్ ఉంటాడు, నేను స్టూడియోలో ఉంటాను అనమాట. తను అన్నాడు నా పేరు కమల్ కదా, సో కమల్కి కాజల్ అనే పేరు రైమింగ్లో ఉంది, సో కాజల్ అని పెట్టుకో అని అన్నాడు. నన్ను కూడా చిన్నప్పటి నుంచి కాజల్లా ఉన్నావు అనేవాళ్ళు కదా, సరే పెట్టుకుందాం అని పెట్టేసుకున్నా అంతే.
అంటే కాజల్ అనే పేరు కాకుండా ఒక నిన్ను పెట్టుకోమంటే ఏం పెట్టుకుంటా అంటే ఒక షోకి ఒక పేరు పెట్టేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ నీ పేరుతోనే పిలుస్తారు కదా అందరూ. ఈ కాజల్ అనేది ఎలా అలవాటు అయిపోయింది అని? అందరికీ రేడియోలో పిలిచి అలవాటు అయిపోయింది. ఇంకా నేను కాజల్, నా ఇంట్రొడక్షన్ కాజల్ అని ఇచ్చుకోవడం అలా స్లోగా అలవాటు అయిన కొద్దీ అందరూ కాజల్ కాజల్ అని. కానీ ఇప్పటికీ నా చిన్నప్పటి ఫ్రెండ్స్ కానీ ఆర్ కాజల్ అని మార్చుకోక ముందు నన్ను షబ్బు, షబీనా అని పిలిచే వాళ్ళందరూ అలానే పిలుస్తారు ఇప్పటికీ. ఫ్యామిలీ కూడా ఇప్పుడు అట్లాగే పిలుస్తారు. ఫ్యామిలీ కూడా షబ్బు అని నాకేం అర్థం కాలేదు నిక్నేమ్ ఏమో ఇది లేదు, అందరు షబ్బు అనే పిలుస్తారు. ఓకే, ఒకసారి 2007 ఆ టైంకి పోదాము. ఎట్లా స్టార్ట్ అయింది కెరియర్? బేసికల్లీ విజయవాడ నుంచి హైదరాబాద్కి మా ఆయన విజయ్ కోసం ఇద్దరం. అప్పుడే లవ్? అప్పుడే లవ్. సో అప్పుడు ఇద్దరం హైదరాబాద్ వచ్చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇద్దరం హైదరాబాద్ వచ్చేసాము. ఇక్కడ నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ చదివాను. జాబ్ చేద్దామని డిసైడ్ అయిన రోజుల్లో నా చదువుకు తగ్గ జాబ్ వచ్చింది. కానీ ఆ శాలరీ నంబర్ కానీ ఆ జాబ్ కానీ నాకు అసలు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒకటే చోట కూర్చొని ఆ స్ట్రీకులు వేసుకుంటూ కూర్చొని ఇంక్యుబేట్ చేసి ఇంతేనా నా జాబ్, అవి నోట్ చేసుకోవాలి, ఆ మెడిసిన్స్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ కాదు ఆవు చెప్తా ఏంటి ఆ వర్డ్ గుర్తురావటం, మొత్తానికి చదువు మర్చిపోయాను నేను. సో ఉందో లేదో, కంటామినేషన్ ఉందో లేదో చెక్ ఇదేనా నా జాబ్ అని నాకు నచ్చలేదు. అండ్ శాలరీ ఫిగర్ కూడా అస్సలు నచ్చలేదు అనమాట. అవి నాకు సరిపోవు, ఖచ్చితంగా సరిపోవు ఆ డబ్బులు. సో నేను నా వల్ల కాదు బుజ్జి, నేను ఇది చేయలేను అని చెప్పాను. అప్పుడే గుర్తొచ్చింది, మా శ్రీకృష్ణ అన్నయ్య విజయవాడలో ఉన్నప్పుడు మేము సింగింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళం. అన్నయ్య ఎఫ్ఎంలో పనిచేస్తున్నాడు కదా, సరే ఒకసారి అడిగి చూద్దామంటే అన్నయ్య కాల్ చేశాను. అన్నయ్య ఏమో అవుతున్నాయి ఆడిషన్స్, కానీ విజయవాడ ఎఫ్ఎంకి, అప్పుడు విజయవాడ ఎఫ్ఎం పెట్టబోతున్నారు అనమాట కొత్తగా, ఎఫ్ఎంకి తీసుకుంటున్నారు అంటే సరే ఏదో ఒకటి వెళ్ళి ట్రై అయితే చేద్దాము అని చెప్పి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసాను. సెలెక్ట్ అయిపోయాను, కానీ విజయవాడ ఎఫ్ఎంకి సెలెక్ట్ అయ్యాను. నేను మళ్ళీ విజయవాడ వెళ్ళాలనుకోవట్లేదు. మా శోభన మ్యామ్ ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు, నాకు చాలా ఇష్టం నేనంటే. నా స్టోరీ మొత్తం కూర్చొని విన్నారు, నీ లవ్ స్టోరీ ఏంటి అది ఇది అని. సో ఫుల్ సపోర్టివ్. ఆవిడ ట్రై చేసి మొత్తానికి హైదరాబాద్లోనే ఉండేలాగా చేశారు. సో హైదరాబాద్ జాబ్ కంటిన్యూ చేసుకున్నాను. నా శాలరీ ఫిగర్ కూడా నాకు నచ్చింది. ఇదంతా శాలరీ ఫార్మస్యూటికల్ కంపెనీలో వచ్చిన జాబ్ అది. నాకు 2500 అది పర్ మంత్. 2007లో. అప్పటికి అది ఎక్కువైనా? చాలా తక్కువ, 2500. ఇక్కడ 10,000 ఎఫ్ఎంలో. 2007లో 10,000 అంటే ఇట్స్ లైక్ గుడ్ అమౌంట్. డైలీ ఉండక్కర్లేదు, 1 hour షో డైలీ ఉండాలి అంటే లైక్ 2-3 hours పొద్దున సాయంత్రం వరకు ఉండాలి. షో ఏమో 1 hour 2 hour, సో 2-3 hours, కానీ పొద్దున సాయంత్రం వరకు ఇక్కడ కూడా ఉండాలి. సో నార్మల్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు వేరు, అనుకోకుండా ఆర్జే అయిపోవడం వేరు. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరి ఐడియా ఇది ఆర్జే గురించి చేయగలుగుతాను అని ఎప్పుడు అనిపించింది? అంటే చిన్నప్పటి నుంచి నాకు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవాళ్ళు నీ వాయిస్ బాగుంది అని. నేను కూడా ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉండేదాన్ని అందరికి. వాళ్ళు కూడా ఎవరెవరో స్ట్రేంజర్స్ కూడా మీ వాయిస్ చాలా బాగుందండి, ఓకే వాయిస్ బాగుంటే సరిపోతుంది అని అనుకునే థాట్ ప్రాసెస్ అప్పట్లో. వాయిస్ బాగుంటుంది ఆర్జే అయిపోవచ్చు అని అనుకున్నాను నేను. ఆర్జేస్ ఎవరిదన్నా షోస్ విన్నా ఆర్ ఎప్పుడన్నా యాంకర్స్ టీవీలో వచ్చే యాంకర్స్ షోస్ చూసినా ఐ కెన్ డూ అ బెటర్ జాబ్ అనిపించేది. సో అప్పుడు మిర్రర్లో చూసుకొని అట్లా ఒకవేళ నేను యాంకర్ని అయితే ఎట్లా మాట్లాడతాను అని మాట్లాడుకోవడం. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాక్ ఆఫ్ ద మైండ్, అన్నయ్య చేస్తున్నాడు కాబట్టి వెళ్దాము ట్రై చేద్దాము అని అనిపించింది. అండ్ ఆర్జే టు విజే ఎప్పుడు కన్వర్ట్ అయింది? ఇంకా వన్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అడుగు పెట్టిన తర్వాత నాకు అన్ని ఫీల్డ్స్లో 24 క్రాఫ్ట్స్లో అడుగు పెట్టేయాలి అని అనిపించింది. మూవీ లాంగ్వేజ్ 24 క్రాఫ్ట్స్, బట్ ఎంటర్టైన్మెంట్ నేను చేయగలిగిన వాటిలో అన్నిట్లో నేను చేయాలి అని అనిపించింది. ఆర్జే తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకున్నా. ఒక్క సినిమాలో సిల్వర్ స్క్రీన్ పైన నా వాయిస్ వింటే చాలు అని అనుకున్నా. సో అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కెరియర్. చాలా మూవీస్కి డబ్బింగ్ చెప్పాను. బావా, మరో చరిత్ర, సావిత్రి, అవును 1, అవును 2, లడ్డు బాబు, పూర్ణకి, హీరోయిన్స్కి చాలా మందికి చెప్పాను. అట్లా చెప్పుకుంటూ ఓకే డబ్బింగ్ ఆర్టిస్ట్ కోరిక తిరిగిపోయింది, ఇప్పుడు విజే అవుదాము. విజే అవ్వడానికి కొంచెం చాలా ఇయర్స్ టైం తీసుకున్నాను. 2011లో మా ఆయనకి కార్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట. గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి డౌన్ పేమెంట్ కోసం కట్టేసి ఓకే ఇప్పుడు డబ్బులు సంపాదించాలి, ఏం చేయాలి, ఇంకేమైనా ఎక్స్ట్రా కెరియర్ ఉండాలి, ఓకే విజయ్ ఏం చేయొచ్చు కదా అని అప్పుడు కరెంట్ కాజల్ షో అని ఒక కొత్త షో స్టార్ట్ చేశారు ఒక టీవీ ఛానల్ వాళ్ళు. అక్కడి నుంచి నేను విజయ్ కెరియర్ స్టార్ట్ చేశాను ఇన్ 2012.
బట్ అది కూడా ఎక్కువ రోజులు చేయలే. ఆ ఛానల్ ఈ ఛానల్ చిన్న చిన్న ఛానల్స్లో చాలా షోసే చేశాను. బట్ 2015లో ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ అనే షో చేశాను. ఇంకా దాని తర్వాత బచ్చగాడివిరా అట్లా బీజే కెరియర్ స్టార్ట్ అయింది. అంటే చాలామంది వన్స్ కెరియర్ ఇందులోకి వద్దాం అనుకున్నప్పుడు ఈవెన్ ఫీమేల్స్ అప్పుడు ఇంట్లో నుంచి ఒక టార్చర్ ఉంటుంది, వెళ్ళకూడదు, ఇండస్ట్రీ అంటే ఇంతే, ఇలాగే ఉంటారు, వెళ్తే నువ్వు కూడా పాడైపోతావు, వద్దు వద్దు అని. అట్లా రిస్ట్రిక్షన్స్ ఏం లేవా? అండ్ దట్ ముస్లిమ్స్ ఫ్యామిలీస్ నుంచి ఇంకా ఎక్కువ ఉంటాయి, కనిపించకూడదు అంటారు బయట జనాలకి. నేను ఆర్జేయింగ్ స్టార్ట్ చేసినప్పుడే మా పేరెంట్స్ నాతో మాట్లాడకపోయినా ఎందుకు చేస్తుంది, అలాంటి జాబ్ ఎందుకు చేస్తుంది అని మా అక్కతో ఫోన్లు చెప్పించేవాళ్ళు అనమాట. ఇందులో ఏముంది, నేను కనిపించను కదా, జస్ట్ వినిపించడమే కదా అని నేను అప్పట్లో చెప్పేదాన్ని. ఇంకా స్లోగా ఓకే చూస్తున్నారు, నేను కూడా ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్ కెరియర్, ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్, మా ఆయనతో హ్యాపీగా ఉన్నాను, సో ఇంకేం కావాలి అని చెప్పి ఇంకా దే ఆల్సో డిడ్ నాట్ స్టాప్ మీ ఎనీవేర్. ఇంకా మా ఆయన అయితే ఫుల్ సపోర్టివ్, నీకు నచ్చింది చేయంటారు. అప్పుడప్పుడు చెప్తాడు ఇది చేయొద్దు అది చేయొద్దు. ఒక్కసారి నేను డిసైడ్ అయ్యానంటే వన్ సైడ్, నేను వెళ్తాను చేస్తానంటే చేస్తాను, మొండిగా కూర్చుంటే ఓకే ఇది మొండికి కూర్చుంది ఇంకా వదిలేయాలి దీన్ని అని వదిలేస్తాడు. స్టార్టింగ్ నుంచి ఆయన సపోర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 17-18 ఇయర్స్ అవుతుంది కదా ఇండస్ట్రీలో. ఈ మధ్యలో ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు, టీవీలో సినిమాల్లో అక్కడ ఇక్కడ. సో కాన్స్టెంట్ గా ఇన్ని ఇయర్స్ ఇట్లా ట్రావెల్ అవ్వడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి? కన్సిస్టెన్సీ అండ్ విల్ పవర్, 100% విల్ పవర్. అండ్ నేను ఏదన్నా చేయగలను అనే కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఉండాలి. అండ్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్. నీకేమైనా కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు అది ఏం చేస్తే సాధించగలవు అనేది చూసుకోవాలి, దానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అండ్ దట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ ఏదో ఒక రోజు. అండ్ చాలా అప్ అండ్ డౌన్స్ ఈ కెరియర్ మొత్తంలో. గెలిచినప్పుడు ఎలా ఉండేదానివి, ఓడిపోయినప్పుడు ఎలా ఉండేదాన్ని? గెలిచినప్పుడు ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్ అవుతాను, ఓడిపోయినప్పుడు సాడ్ ఫీల్ అయినా మనసులో ఒకటి ఓకే ఇది ఇవాళ ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా దీనికంటే ఏదో పెద్దది మంచిది రాబోతుంది, అందుకే ఇది జరిగింది, ఇది ఏది జరిగినా మన మంచికి అని బిలీవ్ చేసేదాన్ని నేను. సో సంథింగ్ గుడ్ అండ్ సంథింగ్ బిగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అని నాకు నేను నచ్చ చెప్పుకొని మూవ్ ఆన్ అయిపోయేదాన్ని. అంటే మధ్యలో 2016 ఆ మస్తు టైం పాస్ చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఎక్కడా కనిపించలేదు, రీజన్ ఏంటి? మస్తు టైం పాస్ 2016 యా 17, 18, 19, 20 కోవిడ్ పోయినా 21 వరకు అసలు బిగ్ బాస్ లో మళ్ళీ చూసేవారు కాజల్ ఎక్కడుందో ఏమైపోయిందో ఎక్కడ కనిపించలే. అరకొర అప్పుడప్పుడు యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ అవి చేస్తా ఉండేవి. ఈ 4-5 ఇయర్స్ ఎలా గడిచిపోయింది? ఐ వాజ్ లాస్ట్ సమ్వేర్. ఇప్పుడు నువ్వు చెప్పగానే నాకు ఒక్కసారి ఇట్లా ష్రింక్ అయింది నాకు హార్ట్. ఎందుకు నేను అంత ఖాళీగా ఉన్నాను, నేను ఎప్పుడు ఖాళీగా ఉండనే అనే థాట్ ప్రాసెస్ వెళ్తుంది. బట్ 2017, 18, 19, 20 వరకు కూడా ఐ వాజ్ హ్యాపీ విత్ మై లైఫ్. నేను ప్రైవేట్ యాంకరింగ్, ఎంసీయింగ్, కార్పొరేట్ షోస్ అండ్ ఆల్ అవి నేను కాన్స్టెంట్గా ఎప్పుడు చేస్తూ ఉంటాను. బట్ ఒక ప్లాట్ఫామ్ పైన, ఒక టీవీ ఛానల్లో, పాపులర్ ప్లాట్ఫామ్ పైన కనిపించలేదు. బట్ ఐ వాజ్ కంటెంట్ విత్ మై లైఫ్ అండ్ ఐ వాజ్ హ్యాపీ విత్ వాట్ ఐ వాజ్ డూయింగ్ అండ్ ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్. సో నాకు ఎప్పుడు గ్యాప్ తీసుకున్నట్టయితే అనిపించలేదు, డబ్బింగ్స్ చెప్పుకునేదాన్ని. సో ఆ వర్క్ అంతా ఇట్ వాస్ గోయింగ్ ఆన్. మెయిన్ స్ట్రీమ్ ఎందుకు బ్రేక్ పడిపోయిందని, ఒక సక్సెస్ఫుల్ కెరీర్ వెళ్తున్నప్పుడు మధ్యలో అంత బ్రేక్ ఎందుకు వచ్చేసింది? 2017 తర్వాత మేము మరి ఆపర్చునిటీస్ ఏం రాలా. మస్త్ మీరు చేసిన షో కూడా హిట్ అయింది. అవును, మస్త్ టైం పాస్ తర్వాత నాకు ఆపర్చునిటీస్ ఏం రాలేదు, నేను కూడా ఏం ట్రై చేయలేదు. ఆ తర్వాత ఓకే డబ్బింగ్స్ చెప్పుకుంటున్నా, ఎంజాయ్ చేస్తున్నా లైఫ్. నా బెస్ట్ ఫ్రెండ్ లిప్సికా ఉంది కదా, సో మేమిద్దరం ఈవెంట్స్ ఎక్కువ చేసేవాళ్ళము అండ్ ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళం బాగా. సో ఫ్రెండ్షిప్లో ఫుల్ బిజీ ఉండే నేను ఆ ఇయర్స్ అన్నీ కూడా. 2019 కోవిడ్ వచ్చేసింది అండ్ 2019 కోవిడ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇట్ షుక్ మీ, ఏం చేస్తున్నాను, వాట్ ఐమ్ ఐ డూయింగ్ అని. సో వాట్ ఐమ్ ఐ డూయింగ్, ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి అనే ఆలోచనలు వచ్చినప్పుడు విజయ్ గేవ్ మీ దిస్ ఐడియా ఆఫ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా నువ్వు, ఇంత టాలెంట్ ఉంచుకొని నువ్వు ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తున్నావు అని అంటే ఓకే సరే అని అప్పుడు తను నాకు ఒక రింగ్ లైట్ కొనిచ్చాడు అనమాట. నేను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ
ఓకే యూట్యూబ్లో ఏమైనా చెయ్యాలి అని చెప్పి బిగ్ బాస్ సీజన్ 4 నడుస్తుంది అప్పట్లో. రివ్యూస్ స్టార్ట్ చేశాను. రివ్యూస్ చేసుకుంటూ అది కూడా రివ్యూస్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాను. నాకు నైట్ అంతా నిద్ర ఉండేది కాదు. నా షో అయిన తర్వాత షో చూసినప్పుడు పాయింట్స్ రాసుకొని మళ్ళీ 4 గెటప్స్ క్యారెక్టర్స్ వేసుకొని అవి పంచులు పేలేలాగా షూట్ నేనే చేసుకొని ఆ రింగ్ లైట్ పెట్టుకుని నేనే షూట్ చేసుకుని నేనే ఎడిట్ చేసుకుని నేనే అప్లోడ్ చేసి మార్నింగ్ 5-6కి అలా పడుకునేదాన్ని. సో అప్పుడే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అన్న థాట్ వచ్చిందనమాట. అండ్ నా మేనిఫెస్టేషన్ వర్క్డ్ అవుట్ అండ్ నాకు 2020లో వచ్చింది ఆఫర్. 21లో వెళ్ళాను. 2021 లోపు నేను ఐ వాజ్ డూయింగ్ యూట్యూబ్ మెయిన్ స్ట్రీమ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆర్జే కాజల్, క్రేజీ టాక్స్ విత్ కాజల్ అని షో స్టార్ట్ చేశాను. అందులో బిజీగా ఉండే, అది కూడా మంచిగా వెళ్ళింది, చాలా బాగా చేశాను. దాని తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాను. బిగ్ బాస్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ సీజన్ 2 స్టార్ట్ చేశా. ఇప్పుడు మళ్ళీ ఒక బ్రేక్ తీసుకున్నా. ఆ బ్రేక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సీజన్ 3 స్టార్ట్ చేయబోతున్నా. అండ్ బిఫోర్ కాజల్ ఫైనాన్షియల్ స్టేట్ కి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేట్ కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. 100%. ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ బిగ్ బాస్ నేను ఒక ఈవెంట్ కి ఒక సర్టెన్ అమౌంట్ నేను చార్జ్ చేస్తుంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ అమౌంట్కి 3 times ఎక్కువ చార్జ్ చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ హ్యూజ్ లీప్, హ్యూజ్ షిఫ్ట్. కాబట్టి ఇప్పుడు నౌ ఐఎమ్ ఎర్నింగ్ గుడ్ అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే చాలా మంది కెరియర్స్ ఇండస్ట్రీలో కొంతవరకు వాళ్ళ హవా కొంతవరకు నడుస్తుంది, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు, మళ్ళీ వెతుక్కోవాలి. సో ఆ పరంగా ఏమైనా ప్లాన్స్ కానీ ఏమైనా చేసుకున్నారా? అయ్యా డెఫినెట్లీ ప్లాన్స్ అయితే ఉన్నాయి, కానీ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాక అవి చెప్పుకుంటే బాగుంటుంది. ఐఎమ్ సమ్మన్ హూ బిలీవ్స్ ఇన్ ఓకే చెప్పుకుంటే పనులు అవ్వవు, అందుకే చెప్పుకోను. సో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అంటే అప్పటివరకు సీజన్ చూసి దాని రివ్యూస్ చెప్పుకుంటూ, అండ్ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అని సీజన్ 5 చూసిన అందుకు అర్థమైపోతుంది. ప్రీవియస్గా హిందీ, తెలుగు అన్ని లాంగ్వేజ్ బిగ్ బాస్ సీజన్స్ అన్ని చూసి వచ్చినట్టు అనిపించింది. ఏ టాస్క్ ఎలా ఆడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏంటి మొత్తం ప్లాన్ చేసుకుని వచ్చినట్టు అనిపించింది. ఆ బిగ్ బాస్ జర్నీ అంతా ఎలా అనిపించింది? బిగ్ బాస్ ఫస్ట్ వచ్చిన తర్వాత నా రియాక్షన్ వాస్ ఒక పువ్వు ఇట్లా బ్లూమ్ అవుతుంది కదా, సో మై హార్ట్ బ్లూమ్ లైక్ దట్. వావ్ మై గాడ్, yes I did it, finally I got this opportunity అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఫస్ట్ మా ఆయనకు చెప్పా, తర్వాత మా అక్కకి చెప్పా. ఫస్ట్ మా ఆయన రియాక్షన్ అయితే వద్దు, వెళ్ళొద్దు, మంచిది కాదు, నెగిటివిటీ అవసరం మనకి, అది ఇది. సరే ఓకే నువ్వు ఒప్పుకోకపోతే నేను బిగ్ బాస్ షోకి వెళ్ళి నాకు కంటెంట్ ఇస్తున్నావు నువ్వు, మా ఆయన ఒప్పుకోలేదు అయినా వచ్చాను అని చెప్పుకుంటాను నేను. అంటే అమ్మ తల్లి నీకో దండం అని చెప్పి ఒప్పుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ నేను హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు అందరికీ ఇదొక, ఇప్పుడు నువ్వు ఎలా అయితే షో చూసాను, ప్లాన్ చేసుకొని వచ్చాను అని అందరికీ అదే ఫీలింగ్ ఉండింది. కానీ యాక్చువల్గా షో చూడడం వేరు, అందులోపల ఉండి మనం యాక్ట్ చేయడం వేరు. ఎందుకంటే అక్కడ యాక్టింగ్ ఏమి ఉండదు, రియాక్షనే ఉంటుంది. నీ ఏ పర్సనాలిటీ అయితే ఉందో కోర్ పర్సనాలిటీ అదే బయటికి వస్తుంది. నువ్వు ఒక 1-2 days ఏమైనా యాక్టింగ్ చేయగలవేమో, కానీ నీ కోర్ పర్సనాలిటీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అది బయటికి వచ్చేస్తుంది. సో నేను అక్కడ ఏం టాస్క్లు ఆడినా ఆర్ ఎలా ఉన్నా దట్ వాజ్ ద రియల్ మీ. అలాంటి సిచ్యువేషన్స్లో నేను అలానే రియాక్ట్ చేస్తాను అండ్ అలానే ఉన్నాను. సో అది ప్లానింగ్ వర్కౌట్ అవ్వదు బిగ్ బాస్లో. కానీ ఎస్, బిగ్ బాస్ నుంచి వచ్చేసిన తర్వాత అనిపించింది నాకు, కొంతమంది కొన్ని స్ట్రాటజీస్తో వచ్చారు, నేను గేమ్ ప్లాన్ స్ట్రాటజీ వేసుకోలేదే అని ఫీల్ అయ్యాను. బికాస్ ఐ వాస్ గోయింగ్ విత్ ద ఫ్లో, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోయాను. బీట్ మై ఒకళ్ళిద్దరు కనిపిస్తే ఓకే, మొత్తం మీరు ఎవరు ఉన్న కండిషన్స్ 15 మందికి అదే పాయింట్, ఈమె కాజల్ షో చూసి వచ్చింది, షో చూసి ఆడుతుంది, తనకి ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎవ్రీ మినిట్ పిన్ టు పిన్ తనకు తెలుసు. సో ఇప్పుడు నా ఒక్కదానికే కాదు, నెక్స్ట్ సీజన్లో వెళ్ళిన గీతుకి కానీ ఆదిరెడ్డికి కానీ వాళ్ళని కూడా అలానే అనుకున్నారు. శ్రీముఖి ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్. సో చెప్పుకోవడం వల్లనే అలా అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యూజ్ ఫ్యాన్, నేను అసలు అసలు అన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసాను అని నేను ఒకవేళ చెప్పుకోకపోతే ఎవరికి పాయింట్ వచ్చేది కాదు. నేను చెప్పుకున్నాను కాబట్టి, వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు అలా అనుకోవడానికి స్కోప్ నేనే ఇచ్చాను. శ్రీముఖి ఇచ్చింది ఆ స్కోప్. ఇప్పుడు ఆదిరెడ్డి, గీతు వాళ్ళు రివ్యూస్ ఇస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఒక షోని అనలైజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మొత్తం తెలుసు అనే ఫీలింగ్, అది హ్యూమన్ నేచర్, అది వచ్చేస్తుంది. బట్ నోబడీ కెన్ ప్లాన్ ఇట్. అంటే తెలుసుకుని వెళ్ళావా, వెళ్ళాకే తెలిసిందా? వెళ్ళాకే తెలిసింది 100%. ఎందుకంటే మనం షో చూసేది వేరు ఉంటుంది, ఆడేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ మీద? అది యూస్ఫుల్ కాదా?
ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని అంటాను నేను. ఎక్స్పీరియన్స్ కాదు, ఒక 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 కాజల్కి కానీ లేదంటే సోహెల్కి కానీ వేరే వాళ్ళకి కానీ ఆర్టిస్టులకు కానీ బిగ్ బాస్ షో అయిన తర్వాత వాళ్ళకి అది హెల్ప్ అవుతుందా, అంతా మన మొత్తం అంతా వాళ్ళు చూసేసిన తర్వాత మైనస్ అవుతుందా? దీన్ని మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, ఇప్పుడు ఫ్రమ్ నోవేర్ యు ఆర్ సమ్వేర్ అనేది బిగ్ బాస్తో వస్తుంది 100%. అది నీకు అసలు మినిమం ఫేమ్ లేని వాడివి, నీ పేరు నీ ఒరిజినల్ నేమ్తో సహా అందరికీ తెలుస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్. లేదు, నువ్వు నీ కెరీర్ని స్పెషల్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నావు, ఫస్ట్ నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు, మూవీస్లోకి రావాలనుకుంటున్నావు, నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటున్నావు, నీ టార్గెట్ ఇది, అది వేరు. కానీ యూ వాంట్ టు బీ ఫేమస్, యూ వాంట్ టు బీ నోన్, ఒక నోన్ పర్సనాలిటీగా నువ్వు అయితే చాలు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ ఇస్ రైట్ ప్లాట్ఫామ్. బట్ ఎందుకు నోవేర్ టు సమ్వేర్కి వెళ్ళిన తర్వాత ఆ సమ్వేర్ నుంచి మళ్ళీ నోవేర్కి వస్తున్నారు? దట్ ఆల్సో నేను చెప్తాను. ఇప్పుడు బిగ్ బాస్ షోలో చూసిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు? కంటిన్యూస్గా కనిపిస్తూ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ బిగ్ బాస్ ఇస్ జస్ట్ వన్ షో. ఆ షోలో కనిపించిన తర్వాత మళ్ళీ అలాంటి షోలో వస్తే కానీ కనిపించరు. ఈ ఆడియన్స్కి ఏమైపోతుందంటే జనరల్గా చూసే వాళ్ళకి ఓకే అందులో కనిపించారు, మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు, మళ్ళీ జీరోకి అయిపోయారు అని. ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ అండ్ అగైన్ నోవేర్ అని అనుకుంటున్నారు. కానీ ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ దే ఆర్ సమ్వేర్. ఎందుకంటే వాళ్ళని మీరు ఇప్పుడు గుర్తుపడుతున్నారు. ఇంతకుముందు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు కదా మీకు. డెఫినెట్లీ దే ఆర్ సమ్వేర్. బట్ ఆ సీజన్ రన్ అవుతున్నప్పుడు గుర్తుపడడం వేరు, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సీజన్లో ఉన్న 15 మంది కంటెస్టెంట్స్ హవా వస్తుంది, వీళ్ళందరూ మర్చిపోతూ వస్తున్నారు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకో సీజన్, ఆ సీజన్ కంటెస్టెంట్స్ హైప్, మళ్ళీ వీళ్ళందరూ డౌన్, ఇలాగే కంటిన్యూ అవుతుంది. కౌశల్ విషయానికి వచ్చినా కూడా అదే జరిగింది. అంత స్టార్డమ్ వచ్చి వెంటనే ఇమీడియట్ గా జీరోకి అయిపోయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ అయిపోలేదు కౌశల్. ఈవెన్ అంటే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తన స్టోరీ పెట్టినా లేకపోతే ఒక పోస్ట్ పెట్టినా కూడా ఒక 2000 to 3000 లైక్స్ మాత్రమే వస్తున్నాయి. ఇదే కౌశల్ ఆ టైంలో పెట్టినప్పుడు 30K 40K 50K లైక్స్. ఇక్కడే డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. ఆడియన్స్ మెమరీ ఇస్ సో లెస్. ఆడియన్స్ మెమరీలో మీరు ఎప్పటికీ ఉండిపోవాలంటే ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఒకసారి కనిపించి మళ్ళీ తర్వాత కనిపించకపోతే వాళ్ళు మర్చిపోతారు. మనం కాన్స్టెంట్గా కనిపించాలి అని మనం ఏమైనా అనుకుంటే నువ్వు కాన్స్టెంట్గా మూవీస్ లేకపోతే వెబ్ సిరీస్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. బిగ్ బాస్ వల్ల వచ్చిన ఫేమ్ నీకు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా అంటే ఒక రకంగా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ సీజన్ 2 విన్నర్ ఎవరు అంటే కౌశల్ అనే అంటారు. ఉండిపోయాడు కదా అక్కడ. అలా రీసెంట్గా వచ్చిన సోహెల్ కూడా ఇందాక అనుకున్నట్లే కంటిన్యూ కనిపించిన బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేశాడు సోహెల్. 3 సినిమాలకి ఆయన అనుకున్నంత రెస్పాన్స్ గానీ అనుకున్నంత అప్రిసియేషన్. నా పాయింట్ అర్థం కావట్లా. అసలు సోహెల్ అనేవాడు బిగ్ బాస్ ముందు ఎవరికి తెలీదు. సీరియల్స్ లో తెలుసు కదా, సీరియల్స్ లో అప్పటికే అంతమందికి తెలియదు కదా, అంతమంది ఫాలోవర్స్ కూడా లేరు కదా అప్పుడు. సో కంటిన్యూస్ గా లైక్ కొట్టే వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి గుర్తుంది, ఓకే అఖిల్ సోహెల్ ఫ్రెండ్షిప్ ఇంత బాగుండేది, నాకు ఈ పాయింట్ లో నాకు సోహెల్ బాగా నచ్చాడు, ఓకే తను ఏమైనా పోస్ట్ పెట్టినా అది గుర్తొచ్చి లైక్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు సీజన్ 5 వచ్చేసింది, 6 వచ్చేసింది, 7 వచ్చేసింది, వచ్చినా ఒకవేళ ఫాలో కొట్టినా ఫీడ్ ఇట్లా స్క్రోల్ చేసేస్తారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు సోహెల్, పదాన్ని ఫాలో కొట్టేద్దాం అనేవాళ్ళు కూడా ఉంటారు. సో ఆడియన్స్ మెమరీ చాలా తక్కువ, చిన్నది. అండ్ మీ సీజన్ లో కూడా లోపల ఆల్మోస్ట్ ఒక 70% కాజల్ నెగిటివిటీ వచ్చింది. ఎందుకు? సో స్టార్టింగ్ లో నెగిటివిటీ వచ్చిందంట. దానికి రీజన్స్ కూడా నేను నా సైడ్ నుంచి ఆలోచిస్తాను కాబట్టి నేను నా సైడ్ నుంచే అనుకుంటాను. ఓకే నేను చెప్పాను కదా, నా గుయి నేనే తవ్వుకున్నట్టు నేను బిగ్ బాస్ ఫ్యాన్ అనగా అందరూ స్ట్రాటజీ అని అనుకున్నారు. అండ్ అందరూ అనుకున్న మాటలే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి ఆడియన్స్ పైన. సో ఈ మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి కాబట్టి నన్ను తక్కువ చూపించి నా గురించి మాట్లాడుకుంటుంది ఎక్కువ చూపించడం వల్ల ఓకే ఇదే నిజమేమో అని అనుకున్నారు. స్లోగా నా క్యారెక్టర్ ఇంకొంచెం బయటికి వస్తున్నప్పుడు ఆడియన్స్ గాట్ టు నో వాట్ రియల్ కాజల్ ఈస్. అప్పుడు జనాలు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడ్డారు, ఇంకా తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నారు. అంతే. అంటే మీ బ్యాచ్ మీ ముగ్గురు సన్నీ, కాజల్ అండ్ మానస్, ఈ ఫ్రెండ్షిప్ మాకు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పెద్ద కనిపించలేదు. ఆ టైంలో కొత్తలో కొంచెం కనిపిస్తుంది కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ లాస్ట్ 1 year లో మీ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు, ఏం చేసింది లేదు. కలుస్తూనే ఉంటాము, బట్ ఇప్పుడు అందరు బిజీ అయిపోయాం కాబట్టి నేను ఇంటర్నేషనల్ షోస్ కోసం ఆస్ట్రేలియా ఇట్లా యుఎస్ వెళ్తున్నాను, వాడు ఆస్ట్రేలియా యుఎస్ అన్ని కూడా అటని తిరుగుతున్నాడు. సో మా ఇద్దరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ మానస్కి పెళ్ళైంది, ఆ తర్వాత
పెళ్లిలో కలిసాం మేము లాస్ట్ ఇయర్, మానస్ పెళ్లిలో కలిసాము, పెళ్లిలోనే కలిసాము, పెళ్లిలో ఫుల్ హల్చల్ చేసాము. ఆ తర్వాత మేము ముగ్గురం కలవడం అనేది కష్టమే. హౌస్లో మేము ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి మాకు బాండ్ కనిపించింది, కానీ బయటకు వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుని కలవడం అనేది కొంచెం కష్టమైన పనే. నేను సన్నీ ఎక్కువ కలుస్తూ ఉంటాం, బికాస్ నేను పార్టీస్కి వెళ్తూ ఉంటాను, వాడు కూడా పార్టీస్కి వస్తూ ఉంటాడు. మానస్ అప్పుడప్పుడు రేర్ పార్టీస్కి వస్తాడు, వచ్చినా కాసేపు కనిపించేసి వెళ్ళిపోతాడు. హీఈస్ అ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్, కంప్లీట్ 9 అయితే ఇంట్లోనే ఉండాలి, 12 లేదా 12 అయితే 12 లోపల ఇంట్లో ఉండాలి, అలా టైమ్స్. నేను కూడా ఆబ్వియస్లీ అలానే, బట్ స్టిల్ నేను ఎక్కువ పార్టీస్కి అటెండ్ అవుతూ ఉంటాను అండ్ హ్యాంగ్ అవుట్ చేయడం నాకు ఇష్టం కాబట్టి నేను హ్యాంగ్ అవుట్ చేస్తూ ఉంటాను. సో నేను సన్నీ ఎక్కువ కలుస్తాం, బట్ మేము ముగ్గురమే ప్లాన్ చేసుకొని కలవాలి అనేది కొంచెం టఫ్ టాస్క్. ఎవరు టఫ్ అంటే ఎవరు కలవనంటారు ఎక్కువ అంటే ఎప్పుడు నేనే ఇనిషియేట్ తీసుకోవాలి. నేనేమో ఐ యామ్ అ పర్సన్, నేను ఎలాంటి మనిషిని అంటే ఇప్పుడు నేను 10% ఎఫర్ట్ పెడితే నువ్వు 10% ఎఫర్ట్ పెట్టు, నువ్వు 10% ఎఫర్ట్ పెట్టు అని వాళ్ళు బెటర్ కాబట్టి మనకు నచ్చదు, వాళ్ళు మానేస్తాం. ఎగ్జాక్ట్లీ అంతే. వాళ్ళు ఎందుకు పెట్టరు, పెట్టాలనే ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ బిజీగా ఉండడం వల్ల నేను బిజీగా ఉంటాను, కానీ నేను ఎఫర్ట్స్ పెడతాను కాబట్టి కొంచెం టైం తీస్తాను నేను. వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటారు కానీ ఇంకా ఎక్కువ బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టలేరు, కాబట్టి కలవలేకపోతున్నాం అంతే. అంటే ఈ తారుమారు అయిపోతున్నట్టు హౌస్లో మేము చూసిన ఫ్రెండ్స్ ఎవరంటే కాజల్, సన్నీ, మానస్. బయట మేము చూసినది ఎవరంటే హమీదా, కాజల్. ఈ బాండింగ్ ఎప్పుడు వచ్చింది? లోపలది కరెక్టా, మేము బయట చూస్తున్నది కరెక్టా? అరే గుర్తులేదా హమీదా నేను ఎంత క్లోజ్ ఉండేవాళ్ళమో? హౌస్ లో మాకు అంత చూపించలేదు, మీ ట్రైన్ చూపించారు. నా జర్నీలో లవ్ యూ టు బిగ్ బాస్ అని నేను ఇద్దరం గొడుగులు ఓకే, ఎప్పుడైనా చిన్న మూమెంట్స్ ఉంటాయి కానీ ఫ్రెండ్షిప్ కంప్లీట్ చూపించలేదు మాకు. సో ఆ మూమెంట్స్ చూపించారు, బట్ హమీదా యూస్ టు షేర్ అ లాట్ విత్ మీ. మొత్తం అన్ని డే మొత్తం జరిగిందంతా కూడా మేము అట్లా వాక్ చేసుకుంటూ తిరుగుతూ మాట్లాడుకునేవాళ్ళం. ఇంకా సిరితోటి నాకు అంత అవకాశం దొరకలేదు, కానీ హమీదా యూస్ టు టాక్ అ లాట్. చాలా ట్రస్ట్ చేసింది నన్ను. ఒకే ఒక్క పాయింట్లో హమీదా ఆ టాస్క్లో తను ఎలిమినేట్ అయిపోయే వీక్ ముందు టాస్క్లో తను నాకు వర్స్ట్ పర్ఫార్మర్ కూడా ఇచ్చింది. ఆ టాస్క్లో తన నమ్మకాన్ని నేను వమ్ము చేశాను అనే ఫీలింగ్ వచ్చి తనకి నచ్చలేదు, బికాజ్ షీఈస్ అ వెరీ లాయల్ పర్సన్. చిన్న పప్పి లాంటిది అది, ఎంత కుక్క విశ్వాసంగా ఎట్లా ఉంటుందో అది కూడా షీఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, అంత విశ్వాసంగా ఉంటుంది అనమాట. కానీ కొంచెం నేను ఆ విశ్వాసంని బ్రేక్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చిందంటే తను షీ విల్ బి బ్రోక్. సో అట్లా ఆ ఒక్క టాస్క్ వల్ల అండ్ ఎలిమినేట్ అయిపోవడం వల్ల మా ఇద్దరికి మళ్ళీ మాట్లాడుకునే ఛాన్స్ రాలా. అండ్ దట్ కంటిన్యూడ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా. ఏంటి 1.5 year వరకు మేము ఎప్పుడు మాట్లాడుకోలే. తను ఎప్పుడన్నా ఫోన్ చేస్తున్నా ఎందుకు కాల్ చేస్తుంది అబ్బా అని. అండ్ లిటరల్లీ మానస్ ఎంగేజ్మెంట్కి వెళ్ళేటప్పుడు మానస్ కాల్ చేసి అరే హమీదా కూడా వస్తుంది అంటే సన్నీతో నేను అరే హమీదా ఎందుకు వస్తుందిరా ఇప్పుడు మాతో పాటు అన్న హ్యాపీగా మన ఇద్దరం వెళ్ళేవాళ్ళం కదా అని అనుకున్నా. తర్వాత వచ్చింది, కూర్చుంది ఫ్లైట్లో, పక్కన కూర్చుంది. వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ ఇట్ నెవర్ ఎండెడ్. ఇంకా అప్పటి నుంచి ఉన్న మనస్పర్ధలన్నీ క్లియర్ చేసుకొని ఇంకా ఇద్దరం వీ స్టార్టెడ్ అగైన్. అదే ఆమె ఫేవరెట్స్ లిస్ట్ లో కూడా కాజల్ ఉంటది. ఎవరి ఫేవరెట్? హమీదా ఫేవరెట్ లిస్ట్. నా ఫేవరెట్స్ లిస్ట్ లో కూడా ఉంటదా? బాగానే కలిసిపోయారు అయితే. మొత్తం బిగ్ బాస్ విడగొట్టే మీరు కలిసిపోయారు. సో రీసెంట్ గా మీకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాం బర్త్డేకి. తన చాలా ఇష్టమైన క్యాట్ అనమాట, యాపిల్ అనే క్యాట్. 8 years old. అది చనిపోయింది అది. అండ్ తను చనిపోయినప్పుడు దుబాయ్లో ఉండింది. ఎట్లా ఏడ్చిందంటే లిటరలీ హాస్పిటలైజ్ అయిపోయింది తను. దాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది. అకేషన్ ఏం లేకపోయినా వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను నేను. తర్వాత గుర్తొచ్చింది, ఓకే June 3rd బర్త్డే ఉంది కదా, సరే ఇచ్చేద్దాము గిఫ్ట్ అని చెప్పి అప్పుడు ప్లాన్ చేసి గిఫ్ట్ ఇచ్చాను. షీ ఫెల్ట్ సో హ్యాపీ. ఎవ్రీ డే స్నాప్స్ పంపిస్తుంది, ఎవరిని తెచ్చిచ్చావరా నువ్వు, సేమ్ యాపిల్ లానే బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. సో ఈ మీ సీజన్ కంటెస్టెంట్స్లో ఇంకెవరితో టచ్లో ఉన్నావు? ఇంకెవరితో సేమ్ హమీదా టైప్లో మాట్లాడకుండా వదిలేసావు? మాట్లాడకుండా వదిలేయడమా? సో మాట్లాడడం అయితే శ్రీతో ఫుల్ క్లోజ్ అయిపోయా. శ్రీహాన్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు Season 6లో తను షీ స్టార్టెడ్ టాకింగ్ టు మీ. అప్పుడు ఫుల్ క్లోజ్ అయిపోయాము. ఇప్పుడైతే లిటరల్లీ కొట్టుకుంటారు, బయట క్లోజ్ అయిపోతారు. ఎవరు జనాలు కాదు హౌస్ లో మీ అందరికీ తెలుసు నాకు సిరి అంటే చాలా ఇష్టం. హౌస్ లో కూడా నేను చాలాసార్లు చెప్పాను నాకు చాలా ఇష్టం ఆ పిల్ల అంటే. ఐ యూస్ టు అడ్మైర్ హర్ అ లాట్. ఏడ్చినా ఏంట్రా ఇంత క్యూట్ గా ఉంటుంది అనుకునే టైప్ అనమాట. బయటకు వచ్చిన తర్వాత తను ఎపిసోడ్స్ చూడలేదు, బట్ షీ నోస్ దట్ ఐ లవ్ హర్ సో మచ్ అని.
సో ఇంకా షీ కుడెంట్ డినై ఇట్. నా 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 ప్యూర్ లవ్ని తను యాక్సెప్ట్ చేసి షీ స్టార్టెడ్ టాకింగ్. అండ్ ఇప్పుడు మేమిద్దరం కూడా ఫుల్ వి లిటరలీ నో ఆల్ ఆర్ డార్క్ సీక్రెట్స్ టు అట్లా మాట్లాడుకుంటాం అనమాట నేను సిరి. షన్నుతో టచ్లో ఉన్నావా లేదా? షన్నుతో లేను టచ్లో. మీ సీజన్ ఎవరిని అడిగినా కూడా లేను 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 అంటే ఆయన షన్ను ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే అది చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం 10% ఎఫర్ట్ పెడితే వాళ్ళు కూడా 10% ఎఫర్ట్ పెట్టాలి. నేను ఇప్పటికీ మాట్లాడతాడేమో, కానీ ప్రతిసారి నేనే ఎందుకు మాట్లాడాలి అనే చిన్న ఉంటుంది కదా, అందుకే మాట్లాడను అంతే. అండ్ ఆ మధ్యలో నేను విన్నది అంటే బిగ్ బాస్ కంటే ముందు నుంచే కాజల్కి రవికి గొడవలా? కాజల్కి రవికి బిగ్ బాస్ ముందు ఫుల్ ఫ్రెండ్షిప్. బక్రీద్ కి బిర్యానీ తీసుకెళ్లి ఇచ్చేదాన్ని నేను. బిగ్ బాస్ తర్వాత ఫైట్ అయింది, బిగ్ బాస్ లో ఫైట్ అయింది. దాని తర్వాత నుంచి కంటిన్యూ, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాం. మళ్ళీ ఇప్పుడు మంచిగానే మాట్లాడుకుంటున్నాం. దేనికి ఆ గొడవలు స్టార్ట్ అయినవి అంటే బయట నుంచి అంత ఫ్రెండ్స్ అయ్యి ఉండి లోపలికి వెళ్ళి ట్రస్ట్ ఇష్యూస్ హౌస్ లోపల. నేనేంటి, ఐఎమ్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ దట్ నువ్వు ఫ్రెండ్ అయితే నువ్వు ఫస్ట్ వచ్చి నాకు చెప్పాలి, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా చెయ్యకు, ఆర్ నీ గురించి ఇలా వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి. కానీ హౌస్ లోపల బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా క్వారంటైన్లో కూడా మేమిద్దరం మాట్లాడుకున్నాం, అరే మంచి ఫ్రెండ్స్గా ఉందాంరా మన ఇద్దరం, అసలు ఫుల్ ఫ్రెండ్షిప్ అంటే ఇదే, దోస్తు వేరే దోస్తులా ఉందాంరా మన ఇద్దరం అని డిసైడ్ అయ్యాం మేమిద్దరం. కట్ చేస్తే హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత షన్ను వచ్చి చెప్పాడు, లోబో నిన్ను తిట్టుకుంటున్నాడు, నువ్వు లోబోతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని. సరియు వచ్చి చెప్పింది, అరే లోబోతో కొంచెం జాగ్రత్తరా, లోబో తిట్టుకుంటున్నాడరా నువ్వు నిన్ను అని. రవి కదా వచ్చి చెప్పాలి, షన్ను నాకు తెలీదు, సరియు నాకు తెలీదు, రవి కదా వచ్చి చెప్పాలి. రవి ఒక్కడే నాకు బాగా క్లోజ్ బయట. ఎంత చిన్నదానికి గొడవలు వేసుకున్నారు. అరే దిస్ ఇస్ హ్యూజ్ ఫర్ మీ, దిస్ ఇస్ వెరీ హ్యూజ్ ఫర్ మీ. సో వాళ్ళు చెప్పకుండా నువ్వు ఫ్రెండ్ అన్నాడు, నువ్వు చెప్పకుండా వాళ్ళు చెప్పారు అంటే, లేదు లోబో ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు అంటాడు, నువ్వు మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అబద్ధం చెప్తున్నావు, అది ఇంకా నచ్చలేదు నాకు. సో అట్లా గొడవలు అట్లా 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 పెద్దవయ్యి హౌస్ లోపల రచ్చరచ్చయ్యాయి అనమాట. సో కాజల్ కమర్షియల్ నాన్ కమర్షియల్? 100% కమర్షియల్ అని చెప్పను నేను. కమర్షియల్ ఉండాల్సిన చోట కమర్షియల్ ఉంటా, నాన్ కమర్షియల్ ఉండాల్సిన చోట నాన్ కమర్షియల్ ఉంటా. అంటే రవి పక్కా కమర్షియల్, యాంకర్ రవి. వాట్ యు మీన్ బై పక్కా కమర్షియల్ చెప్పు. అంటే పేమెంట్స్ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉంటారని ఒకటి, ఫ్రీగా ఏది చేయరని ఒకటి, ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కూడా, ఫ్రెండ్స్ అయితే చేస్తాం కదా, ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్ చేస్తాం, నేను కూడా ఫ్రీగా చేస్తాను ఫ్రెండ్స్ అయితే. అందుకే అడుగుతున్నా కమర్షియల్ నాన్ కమర్షియల్? లేదు, సి కమర్షియల్ ఉంటాను నేను కూడా 100%. ఎందుకంటే నా టైం నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను అంటే. నువ్వు ఫ్రీగా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాప ప్రాజెక్ట్ కోసము పిజ్జా బాక్సెస్ ఉంటాయి కదా, అది ఖాళీ పిజ్జా బాక్స్ కావాలి అని చెప్పింది. సరే ఏదో ఒక పిజ్జా హౌస్కి వెళ్ళి అడిగితే ఇస్తారు కదా అంటే, సరే అని చెప్పి వెళ్ళి ఒక ఫేమస్ బ్రాండ్ దగ్గరికి వెళ్ళి అడిగింది. అడిగితే ఆ బాక్స్ ఫ్రీగా ఇవ్వనన్నారు. అంటే సరే ఇంకొక పిజ్జా హౌస్ ఉంది కదా దానికి వెళ్దామని చెప్పి అక్కడికి తీసుకెళ్ళా. అక్కడికి వెళ్తే అక్కడ ఫ్రీగా ఇచ్చారు. అప్పుడు ఏమని తెలుసా వచ్చి, ఐ థింక్ ఈ పిజ్జా హౌస్ వాళ్ళకి బిజినెస్ లేదు కదా అందుకే ఫ్రీగా ఇచ్చేసారు, ఆ పిజ్జా హౌస్ వాళ్ళు ఫుల్ బిజీ కదా అందుకే వాళ్ళు ఫ్రీగా ఇవ్వలేదు. సో అక్కడ ఈ చిన్న ఎగ్జాంపుల్తోనే నీకు అర్థమైపోతుంది, నీ వాల్యూ నువ్వు ఉంచుకోవాలి అంటే నువ్వు ఏది ఫ్రీగా చేయకూడదు. అక్కడే నువ్వు ఫ్రీగా చేసావంటే నీ వాల్యూ టప్పమని పడిపోతుంది. సో నా వాల్యూ నేను దించుకోవాలనుకోవట్లేదు కాబట్టి నేను ఏది ఫ్రీగా చేయను. అండ్ ఎక్కడ కనిపించినా కాజల్ ఫ్యామిలీతోనే కనిపిస్తుంది. రెస్టారెంట్కి వచ్చిన, పార్టీకి వచ్చిన, ఇక్కడికి వచ్చిన మ్యాక్సిమం 90% హస్బెండ్తో పిల్లలతోనే ఉంటుంది. ఈ ఫ్యామిలీ టైం ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? నేను చాలా ఎంజాయ్ చేస్తాను నా ఫ్యామిలీ టైం. నేను ఇంత టైం స్పెండ్ చేసినా మా ఆయనకి మా పాపకి ఇద్దరికి నేను టైం స్పెండ్ చేయట్లేదు అనే ఫీలింగే ఉంటుంది. బికాస్ నేను ఫోన్లో కూడా ఫ్రెండ్స్తో బాగా టైం స్పెండ్ చేస్తాను. అండ్ ఐ లవ్ స్పెండింగ్ టైం విత్ ఫ్రెండ్స్ ఆల్సో విత్ ఫ్యామిలీ. అంటే నా మనసుకి బాగా దగ్గర ఉన్న వాళ్ళతో నాకు టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. సో అన్ని మేనేజ్ చేసుకుంటా, అందరినీ బాగా మేనేజ్ చేస్తా. ఎట్లా మీ లవ్ స్టోరీ? ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ ఎలా ఒప్పించావో, ఏం జరిగింది అసలు స్టోరీ? స్టార్టింగ్ లో బాగా గొడవలు అయ్యాయి మా ఇంట్లో కూడా. ఎవరు అసలు, నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచో ఉంది. నార్మల్ గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు అంటే రెగ్యులర్ గా ఎవరి గురించి మాట్లాడుకున్న, ఇండస్ట్రీలో ఎవరిని చూసినా కూడా ఆమెకేంట్రా కోటీశ్వరం చేసుకుంది, అరే వాళ్ళ ఆయన ఫుల్ సెటిల్డ్ అందుకే చేసుకుందేమో, ఇట్లా రెగ్యులర్ మన కమెంట్స్ కూడా అవే వస్తూ ఉంటాయి. అరే వాడు రిచ్ రా అందుకే చేసుకుందేమో, ఇట్లా కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా. నీ లైఫ్ లో ఇలా జరిగిందా, లేకపోతే ఇద్దరు స్ట్రగుల్ అవుతూ ఎదిగారా? అఫ్ కోర్స్ ఇద్దరం స్ట్రగుల్ అవుతూనే ఎదిగాము. మేమిద్దరం వెన్ వీ స్టార్టెడ్ లవింగ్ ఈచ్ అదర్, నేను స్టూడెంట్ని,
విజయ్ వాళ్ళ డాడ్ వాళ్ళ బిజినెస్ దాంట్లో హీ వాస్ డూయింగ్ అ జాబ్ విజయవాడలోనే. అంటే లిటరలీ వాళ్ళ డాడ్ బిజినెస్లో హెల్ప్ చేస్తున్నట్టే. సో ఇద్దరం వీఆర్ నోవేర్, కానీ ఇద్దరం ఫ్రమ్ నోవేర్ వీ వెంట్ టు హైదరాబాద్లో జాబ్ సంపాదించుకున్నాడు తను, హైదరాబాద్లో వచ్చిన తర్వాతే నేను జాబ్ సంపాదించుకున్నాను. సో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నా తను జాబ్ చేస్తూ జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు, నేను జాబ్ చేస్తూ వదిలేసి ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నాను. సో అట్లా నేను అనుకుంటాను ఓకే విజయ్ లేకపోయి ఉంటే అసలు నాకు ఈ కెరీర్ ఉండేది కాదేమో అని. విజయ్ కూడా అనుకుంటాడు ఓకే నేను లేకపోయి ఉంటే తన కెరియరే అసలు ఇలా ఉండేది కాదేమో, వాళ్ళ నాన్న దగ్గరే ఇంకా పనిచేసుకుంటూ ఉండేవాడేమో, లేదా ఇంకేం చేస్తుండేవాడో, అసలు నాకు హోప్లెస్ ఆర్ క్లూలెస్ కెరియర్ ఉండేదేమో అని. సో వీ గివ్ క్రెడిట్ టు ఈచ్ అదర్ అండ్ వీ లవ్ ఈచ్ అదర్. సో ఎలా పరిచయం విజయ్? మా ఇంటి పక్కనే వాళ్ళ డాడ్ బిజినెస్ ఉండేదన్నమాట, సైనేజ్ బిజినెస్, మొత్తానికి ప్రింటింగ్ ఉండేది. సో అక్కడ ఒక రోజు వెళ్ళాను నేను కూడా ఒక ఫ్లెక్స్ ప్రింట్ చేయించుకుందాం, అప్పట్లో కొత్తగా వస్తున్నాయి అనమాట ఫ్లెక్సీస్ అవి. సో బర్త్డేస్కి ఫ్లెక్సీస్ పెట్టడం అప్పుడే స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు అసలు ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే అని పెట్టి 2005 ఐ వాజ్ స్టూడెంట్ అప్పట్లో. సో అది చూసి సరే మా అక్క వాళ్ళ పాపకి ఇది గిఫ్ట్ ఇద్దామని ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం. అక్కడ వెళ్ళిన తర్వాత పరిచయం అయింది, చూసుకున్నాము, తర్వాత నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, ఈమెయిల్స్ చేసుకున్నాం. ప్రపోజ్ చేశాడు. ఈమెయిల్స్ కంటే ముందే ఉండేవి కదా ఫోన్స్, ఈమెయిల్సే. ఇంటర్నెట్ అంటే ఈమెయిల్సే, స్నాప్చాట్ వాట్సాప్ అట్లాంటివి ఏం లేవు కదా. అదే చేసుకునేవాళ్ళం. ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అవును చేసుకునేవాళ్ళం. ప్రపోజ్ చేశాడు, నో అన్నాను. నీకోసం ఏమైనా చేస్తా అంటే ఎస్ అన్నాను. తర్వాత ఇంట్లో నో అన్నారు, తర్వాత మేము ఎస్ అనుకున్నాము, వెళ్ళిపోయాము. లేచిపోయి తీసుకున్నారా? ఫైట్లు, జంపింగ్లు, మామూలుగా కాదు. 2-3 సార్లు వెళ్ళిపోయాను నేను ఇంట్లో నుంచి, మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయాను, మళ్ళీ తీసుకొచ్చారు, అట్లా అయింది. మొత్తానికి లాస్ట్కి పాప పుట్టిన తర్వాత పేరెంట్స్, నాన్నగారు ఒక్కళ్ళు కొంచెం అడమెంట్గా ఉండే, తర్వాత పాప పుట్టిన తర్వాత ఆయన కూడా కలిసిపోయారు. ఇప్పుడు యూఆర్ ఆల్ హ్యాపీ. ఇప్పుడు అమ్మ నాన్న ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నా కోసం. ఎప్పుడన్నా నేను ట్రిప్స్, అబ్రాడ్ ట్రిప్స్కి వెళ్ళారన్నా ఆర్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నా వాళ్ళు వచ్చి ఉంటారు పాపని చూసుకోవడానికి. విజయ్ కూడా అఫ్కోర్స్ చూసుకుంటాడు. విజయ్ చెప్తుంటే నేను చూసుకుంటాను కదా అంటే, లేదు నిన్ను కూడా చూసుకోవాలి అని చెప్పి మా అమ్మ నాన్న పిలుస్తాను. వాళ్ళు చాలా సపోర్టివ్ అమ్మ నాన్న. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఫ్లోలో వచ్చింది, అన్ని సంవత్సరాలు చూసుకున్న పేరెంట్స్ గ్రేటా, అప్పుడే పరిచయమే లవ్ ఉన్న ఆయన గ్రేటా? ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? వెళ్ళిపోవాలి అంటే ఇంకో 1 year ఆగు 2 years ఆగు ఒప్పించే పెళ్లి చేసుకున్నాం అనే పాయింట్లో ఎందుకు లేరు? 18-20 years పెంచిన పేరెంట్స్ గొప్ప, లేకపోతే 60-70 years కలిసి ఉండే పార్ట్నర్ ఎక్కువ అంటే ఎలా చెప్తారు ఎవరన్నా? అదే ఆ టైంలో మైండ్ సెట్ ఎలా ఉంది? ఒక అంటే తెలిసి తెలియని ఏజ్ లో బయటకు వచ్చేసావా, లేదంటే ప్రాపర్ గా ఆలోచించుకునే బయటకు రావడం జరిగింది? ఆలోచించి ప్లానింగ్ తో అయితే తీసుకున్న స్టెప్ కాదు. నేను లైఫ్లో కానీ ఆర్ బిగ్ బాస్లో కానీ అన్ని ఫ్లోలో చేసినవే. సో ఇది ఏమైందంటే ఒక మాటల యుద్ధం జరిగినప్పుడు ఓకే ఇంకా నా వల్ల కాదు అని అనుకున్నప్పుడే నేను ఈ డెసిషన్ తీసుకున్నా. ఓకే ఇంకా నేను ఐ కెనాట్ టేక్ దిస్ ఎనీమోర్ అనిపించినప్పుడే. సో ఇంట్లో జరిగిన గొడవల్లో, మాటల్లో కొన్ని అలా చెప్పలేదు. ఎవరు గ్రేటో చెప్పలేదు, ఎవరు గొప్ప ఇద్దర్లో? ఇప్పుడు ఒకవేళ నేను మామ్ కాకముందు ఈ క్వశ్చన్ అడుగుంటే అఫ్ కోర్స్ మా ఆయన గొప్ప అని చెప్పుండేదాన్ని. ఎందుకంటే నేను అమ్మ నాన్నను వదిలేసి నేను ప్రేమ కోసం వచ్చేస్తాను కాబట్టి. ఇప్పుడు నౌ ఐఎమ్ అ మామ్. సో పిల్లలకి పేరెంట్స్కి ఉండే అటాచ్మెంట్ ఏంటి అండ్ ఆ లవ్ ఏంటి నాకు తెలుసు. ఇప్పుడు ఎవరు గొప్ప అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను. నేను ఇద్దరు 2 కళ్ళల్లో ఏది గొప్ప అంటే ఏం చెప్తారు? సో ఆ మదర్హుడ్ ఎలా అనిపించింది? ఓ మై గాడ్, దట్స్ బ్యూటిఫుల్ అండ్ ప్రెషియస్. అప్పటి వరకు ఉన్న నొప్పులన్నీ దాని ఫేస్ చూడగానే మాయం. హుష్కాకి అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అబ్బా. నువ్వు ఎనీ మదర్ ఎనీ ఫాదర్ని కూడా అడుగు, అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, వర్ణనాతీతం. సో ఆఫ్టర్ పాప పుట్టిన తర్వాత లైఫ్ ఎలా చేంజ్ అయింది? తను చూసుకుంటూ తను స్కూల్లో పంపించాలి, తనకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇదంతా ఎలా ప్లాన్ చేసిన, ఎలా అనిపించింది ఆ టైంలో? ఇంకొంచెం అంబిషియస్గా మారాను. ఇంకొంచెం ఓకే ఇంకా ఎక్కువ సంపాదించాలి, దీని ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి. నాకు అర్షినా అంటే ఎంత ఇష్టం అంటే లిటరలీ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ అ సెకండ్ బేబీ. నాకు అంత పిచ్చి అదంటే. మా ఆయనకు కూడా అదంటే అంత ఇష్టం. సో అర్షిన్
ARSHEN. అర్షిన్ శీలం శెట్టి. సో మొత్తం ఇద్దరు కలిపి పెట్టారు. గొడవ అయిందా ఇద్దరికి? అమ్మో, అడుగడుగున ఎనీ కపుల్ ఖచ్చితంగా గొడవలు ఉంటాయి. మేమిద్దరం కూడా బాగా కొట్టుకున్నాం అండ్ బాగా ప్రేమించుకుంటాం. అది డిఫరెంట్ స్టోరీ. నువ్వు ఏ కపుల్ అన్నా అడుగు, గొడవ పడకుండా ఏ కపుల్ ఉండరు. అంటే ఆ గొడవలు వేరు. ఈ పేరు విషయంలో గానీ రిలీజియన్ విషయంలో గానీ ఏమైనా ఫైట్స్ అయినాయి ఇద్దరికి? అయితే అయ్యే గొడవలే వాటి వల్ల, లేకపోతే అసలు మాకు గొడవలే. ఎగ్జాంపుల్ పేరు విషయంలో అయింది. పాపకి హిందూ నేమ్ పెట్టాలని విజయ్, నేనేమో లేదు ముస్లిం పేరే పెట్టాలి అని నేను. అప్పట్లో ఎందుకు ఈ ఐడియా రాలేదు? ఇద్దరు రిలీజియన్స్ కి కలిపి ఒక పేరు ఉంది కదా, లైక్ సమీరా, నేహ, ఇట్లాంటి పేర్లు ముస్లిమ్స్ లోనే ఉంటాయి, హిందూస్ లోనే ఉంటాయి. నాకు అప్పుడు ఏంట్రా నాకు వెలగలేదు అని అనిపించింది. బట్ ఇంకోటి ఏముండింది అంటే, మా పెద్దక్క చిన్నక్క వీళ్ళ పిల్లల పేర్లు ఆర్ మా పేర్లు అన్ని కూడా ఈన్ 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 అని ఎండ్ అవుతాయి. మెహజబీన్, మెహజరీన్. నా పేరు ఒకటి ఏ ఉంటుంది, షబీనా, లేకపోతే మెహషబీన్, మెహరీన్, సమ్రీన్, ఇట్లా అందరివి ఈన్ ఈన్ ఈన్. సో అందులోనే మ్యాచ్ అవ్వాలి, అర్షీనే పెట్టాలి అని నేను డిసైడ్ అయ్యాను. విజయ్ ఏమో లేదు తిథి ప్రకారం గాతో స్టార్ట్ అవ్వాలి, గీత అని పెడదాం. మాకు అట్లాంటివి ఏమి ఉండవు, నేను పెట్టాను అన్న. ఫుల్ గొడవలు అయ్యాయి. ఇంటి పేరు ఎలాగో మీదే ఉంటుంది కదా శీలం శెట్టి, పేరన్నా మాది పెట్టచ్చు కదా అని ఫుల్ గొడవలు అయ్యాయి. బట్ ఇప్పుడు అసలు రిలీజియన్ తోటి గొడవలు అవ్వవు ఇప్పుడు. కానీ ఏ గొడవ అయినా కూడా లాస్ట్ అమ్మాయి గెలుస్తుంది, ఒప్పుకోవాలి. ఇంకా అది తప్పదు. ఇంకా ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ రైట్. ఎందుకు రైట్? ఎందుకు లేరా నాయన అని చెప్పి లాగుతారు కదా. నేను చెప్పారా లేదా కంటిన్యూస్ గా? ఇప్పుడు అర్షిన్ శీలం శెట్టి అంటే నువ్వు రెండు ఉన్నాయి బలి పెట్టుకున్నారా అన్నావా లేదా? అదే గీతా శీలం శెట్టి ఉంటే ఏముంది, వెరైటీ లేదు కదా. మరి ఇంట్లో పూజల సంగతి ఏంటి? ఐ నెవర్ సే నో టు హిమ్ అండ్ హీ నెవర్ సేస్ నో టు మీ. ఏమున్నా వాళ్ళ సైడ్ నేను వెళ్తాను, మా సైడ్ తను కూడా వస్తాడు. కాకపోతే వాళ్ళ సైడ్ వెళ్ళినప్పుడు నేనేం పెట్టను, ఎందుకంటే ఇప్పుడు కూడా ఇది చూస్తే మా అమ్మ నాన్న వాళ్ళు వేసుకుంటారు నన్ను. సో వాళ్ళ సైడ్ అందుకే నాకు ఇన్స్టాగ్రామ్లో ఆర్ పర్సనల్గా మెసేజెస్ పెడుతూ ఉంటారు, ఎప్పుడు మేమే పెట్టుకుంటారేంటి వాళ్ళే పెట్టుకోరేంటి అని. నేను పెట్టుకుంటాను మావి, వాళ్ళే పెట్టాలంటే విజయ్ పెట్టుకోవచ్చు కదా. నేను ఐ నెవర్ జడ్జ్ ఆర్ ఐ నెవర్ సే నో టు హిమ్. తను పెట్టుకోండి, నేనే ఈ రిలీజియన్స్ గొడవలు లేకపోతే హ్యాపీగా లైఫ్ అసలు. సో ఒకప్పుడు బిగ్ బాస్ ముందు కాజల్కి ఉండింది ఏంటి, లేనిది ఏంటి, ఇప్పుడు ఉండింది ఏంటి? నాకు తెలిసి ఇల్లు, కారు. లేదు, బిగ్ బాస్ ముందు కూడా కారు ఉండింది, కానీ ఇంత లగ్జూరియస్ ప్రీమియం కార్ లేదు. ఫ్లైటే, అది ఫ్లైట్. కార్ టూర్ ఉందా? లేదు, ఉంది ఉంది బ్లాగ్ కార్ టూర్ ఒకసారి యూట్యూబ్ లో చూడండి, మొత్తం ఫ్లైటే. అది ఇట్లా అయితే పైకి వెళ్ళిపోద్ది, ఇంకా ఇంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. యా, సో ఫేమ్ ఆబ్వియస్లీ. బిగ్ బాస్ కి ముందు ఫేమ్ లేదు, బిగ్ బాస్ తర్వాత ఫేమ్ ఉంది. మళ్ళీ ఒకవేళ ఆపర్చునిటీ వస్తే వెళ్ళని రెడీగా ఉన్నావు? 100% వెళ్తాను ఈసారి. చేసిన తప్పులు చేయకుండా. హౌస్ లో కొంచెం నెగిటివ్ అనిపించిన, బయటకు వచ్చాక కాజల్ స్వీట్ ఆ ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ చాలా మంది కలిసిన వాళ్ళు కూడా చెప్పే ఉంటారు. ఎందుకు అప్పుడు నెగిటివ్ చూపించారా? మరి లోపల సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయా? అసలు అందరికీ అన్ని సైడ్స్ ఉంటాయి అబ్బా, నెగిటివ్ అండ్ పాజిటివ్ అందరివి ఉంటాయి. నువ్వు జడ్జ్ చేయొచ్చా 1 hour షో చూసి 24/7 కాకుండా 1 hour షో చూసి? కానీ కొన్ని సిచ్యువేషన్స్ జడ్జ్ చేయాల్సి వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఆనీ మాస్టర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆవిడ ఎంత స్వీట్ తెలుసా, షీఈస్ వెరీ స్వీట్. కానీ ఒకటే ఏంటి, ఆవిడ ఫట్టమని రియాక్ట్ అయిపోతారు. ఆవిడ చిన్నపిల్లల మెంటాలిటీ. సో అలాంటి వాళ్ళని నువ్వు ఎలా జడ్జి చేస్తావు? నువ్వు 1 hour షో చూసి అలాంటి వాళ్ళని జడ్జ్ చేయడం రాంగ్ అంటాను నేను. బికాజ్ 1 hour షో చూసి ఆవిడ నెగిటివ్గా అనిపిస్తుంది, ఆవిడని తిట్టేసుకుంటూ ఉంటారు. కానీ మనస్తత్వం ఆవిడది పాపం చాలా చిన్నపిల్లల మనస్తత్వం. రీసెంట్గా ఎక్స్పోజ్ అనే దాంట్లో మంచి సిరీస్లో మంచి క్యారెక్టర్ పడింది. అవును. దాని తర్వాత మళ్ళీ ఎందుకు కంటిన్యూ అవ్వలేదు అవి? దాని తర్వాత మళ్ళీ నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి ధనుష్, కానీ ఇప్పుడు ఎక్స్పోజ్లో నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అట్లాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, అట్లాంటి క్యారెక్టర్స్ ఏమైనా వస్తే 100% ఐ మీన్. కానీ పాసింగ్ క్లౌడ్ లాంటి క్యారెక్టర్స్ అట్లాంటివి వస్తూ ఉంటే నాకు నో చెప్పేశాను అట్లా. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 years దగ్గరగా, అంటే 3 years ఇంకా ఇంత జర్నీ తర్వాత ఇప్పుడు ఫేమ్ కోసం ఇంకా స్టిల్ చూస్తున్నావా? లేదంటే ఒక డబ్బుల కోసం, ఇప్పుడు డబ్బులు ఉంటే సరిపోతాయి ఇంకేమో అవసరం లేదు, ఫేమ్ ఆల్రెడీ వచ్చింది,
ఈదిలో ఉన్నావా? ఇప్పుడు నేను చెక్ లిస్ట్ పెట్టుకున్నాను నేను ముందు నుంచి. ఓకే, ఆర్జే టిక్, డబ్బింగ్ ఆర్టిస్ట్ టిక్, ఓకే సింగర్ ఒక సినిమాలో పాట కూడా పాడాను టిక్, యాంకర్ టిక్, బిగ్ బాస్ హ్యూజ్ టిక్, డాన్స్ షో హ్యూజ్ టిక్. ఇప్పుడు నాకు అలా టిక్ పెట్టుకోవాల్సింది ఎక్స్పోజర్తో నా యాక్టింగ్ టిక్ కొంచెం అయినట్టే, బట్ మూవీస్లో కనిపించాలి అనేది నెక్స్ట్ నా టార్గెట్. సో నేను ఎప్పుడూ ఇట్లా ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఓకే నెక్స్ట్ దిస్ ఇస్ మై గోల్, దిస్ ఇస్ మై అంబిషన్ అని పెట్టుకొని ఐ వర్క్ టువర్డ్స్ దాట్. అలాంటిది ఏం లేకపోతే ఐ డోంట్ థింక్ ఐ కెన్ సర్వైవ్. నాకు ఏదో ఒకటి ఉండాలి, అట్లాంటి ఒక గోల్ సెట్ చేసుకొని దాని వైపు పరుగులు తీయాలి. ఐ కెనాట్ సిట్ ఐడిల్ అట్లా. అంటే ట్రిప్స్ టూర్స్ రీసెంట్ టైమ్స్ మరీ ఎక్కువైపోయింది. అవును, ఎందుకంటే ఇవి కూడా నేను పెట్టుకున్నాను అనమాట. యుఎస్ టిక్, దుబాయ్ టిక్, ఆస్ట్రేలియా టిక్, ఇంకేమున్నాయి, థాయిలాండ్ ఫ్యామిలీతో వెళ్ళాను, థాయిలాండ్ అయిపోయింది, శ్రీలంక టిక్. అండ్ నెక్స్ట్ నా లిస్ట్లో ఉన్నది జపాన్, సౌత్ కొరియా, చైనా కూడా. చైనా ఆబ్వియస్లీ, చైనా ఇస్ అ బ్యూటిఫుల్ కంట్రీ, చూడొచ్చు హ్యాపీగా. చూడండి కానీ ఏం తీసుకురాకండి. బహ్రెయిన్, జింబాబ్వే, ఇట్లా ఇంకా మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ చూడాలి అనేది ఉన్నాయి. ఇంకా సో టిక్స్ పెట్టుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. సింగర్ కాజల్ కూడా టిక్ పెట్టేసుకోలేము. పెట్టుకున్నాగా, చెప్పాగా, వినలేదా ఫ్లోలో? ఒక సినిమాలో పాడాను నేను, హేమచంద్ర మ్యూజిక్ డైరెక్షన్ లో. పెట్టేసుకున్నాను. కానీ మేమందరం చూసింది శ్రీదేవి రామకం. థ్యాంక్స్ టు డైరెక్టర్ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనల్ గా బిగ్ బాస్ టాపిక్ మీద ఒక ఆర్జేగా, ఒక యాంకర్గా, ఒక హోస్ట్గా, అంటే ఆర్జే ఈజ్ కంప్లీట్ డిఫరెంట్, హోస్ట్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్, ఒక వీజేగా ఎలా చెప్తావు? ఆర్జే మానసి కొన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను నేను, గుర్తుందా లేదా అంటే రూట్స్ మర్చిపోము. వన్స్ అన్ ఆర్జే ఆల్వేస్ అన్ ఆర్జే. ఇప్పటికీ నా పేరులో ఆర్జే కాదు. కానీ ఇప్పుడు ఆర్జే కెరీర్ ఎలా ఉంది ఇప్పుడున్న వాళ్ళకి? ఇప్పుడున్న వాళ్ళకి చేస్తున్నారు, ఎఫ్ఎం స్టిల్ నడుస్తున్నాయి, వాటికి యాడ్స్ వస్తున్నాయి, రెవెన్యూ చూస్తున్నారు. అంటే వింటున్నారా స్టిల్ జనాలు? నేనైతే వినట్లేదు. నువ్వు వింటున్నావా? నేను వినట్లేదు. మీరు వింటున్నారా? కింద కమెంట్ చేయండి. కార్లో వెళ్ళినా కూడా మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని మన సాంగ్స్ ఏ స్పాటిఫై ఏ యాప్ లో యూట్యూబ్ మ్యూజిక్ వింటున్నామే తప్ప. మీరున్నప్పుడు మీరు చైతు నువ్వు మీరందరూ చేస్తున్నప్పుడు కొంచెం బాగా ఇది ఉండేది. చైతు ఇప్పటికీ చేస్తున్నాడు. ఆర్జింగ్ స్టైల్లో చెప్పమంటావు. హలో, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు కాదు, చూస్తున్నారు, వినడంతో పాటు ధనుష్తో పాటు ఆర్జే కాజల్ని. మరి ఆర్జే కాజల్ ఆర్జే లాగా బిగ్ బాస్ గురించి ఏం మాట్లాడుతుందంటే ఏం చెప్పాలండి. బిగ్ బాస్ అయితే ఒక మంచి షో, నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన షో. హిందీలో చూశాను, తమిళ, కన్నడ, ఈ అదర్ లాంగ్వేజెస్ నేనైతే చూడలేదు. కానీ అందరూ అలా అనుకుంటున్నారు, బట్ అలా అనుకోవడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే నేను ఆడిన విధానం చూసి అందరూ స్ట్రాటజీ క్వీన్ అని పేరు పెట్టేశారు. అండ్ ఆ పేర్లలో నాకు నెగిటివిటీ వచ్చిందా, పాజిటివిటీ వచ్చిందా అంటే నేనైతే ఏం చెప్పను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు పాపులారిటీ అయితే వచ్చింది కదా. ఇంకా ఆర్జేయింగ్ గురించి, ఇంకా ఆర్జే స్టైల్లో బిగ్ బాస్ గురించి చెప్పాలంటే నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ ఆపేద్దాం అనుకుంటున్నాను. సో రావట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఒక 3 ఫ్రెండ్స్, వీళ్ళు నా లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఎవరున్నారు? బిగ్ బాస్ లో వాళ్ళైనా బయట వాళ్ళు? బిగ్ బాస్ వాళ్ళే. ఫస్ట్ కమ్స్ మా చిన్నక్క. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ మా అక్క. సో షీ ఈస్ మై ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. తర్వాత లిప్సిక, నా అమేజింగ్ బెస్ట్ ఫ్రెండ్. తర్వాత సిరి, ఆ తర్వాత హమీదా, ఇంకా ఎవరున్నారు, నీరజ. ఈ ముగ్గురులో కూడా మానస్, సన్నీ ఇద్దరు లేరు. మానస్, సన్నీ బిగ్ బాస్ లో ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పుడు బయట టచ్ లో ఉంటే, నువ్వు ఎవ్రీడే టచ్ లో ఉండి ఎవ్రీ డే టు డే లైఫ్ లో ఏం జరుగుతుందో చెప్పుకునే వాళ్ళే కదా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు గంటలు ఇప్పుడు నా కాల్ లిస్ట్ చూడు, సిరి ఉంటుంది, హమీదా ఉంటుంది, పక్క లిప్సిక ఉంటుంది. వీళ్ళు ముగ్గురు పక్కా ఉంటారు. ఇంకేం చెప్పాలి నేను? ఎవ్రీడే మాట్లాడితేనే కదా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఒక్కటే అడగ, నేను చెప్పను బ్రదర్. ఎందుకు చెప్పుకుంటావు బ్రదర్? కమింగ్ అప్ కాజల్ ఇంకెలా చూడొచ్చు అని ఇన్ని చెప్పాను కదా. సో మూవీస్ లో ఇంకా యాక్టింగ్ కెరియర్ ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ సీ మై ఫ్యూచర్ దేర్. సో ఇంకా యాక్టింగ్ బాగా చేయాలి, యాక్టింగ్ ప్రాజెక్ట్ సంపాదించాలి అనుకుంటున్నాను. ఎవరు ఫేవరెట్ యాక్టర్? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఓకే, ఇంటర్వ్యూస్ చేస్తున్నావు కాబట్టి ఎవరు బెస్ట్ గెస్ట్? ఐశ్వర్య రాయ్. ఓ మై గాడ్, షీ ఇస్ సో స్వీట్. ఎంత స్వీట్ అంటే మిస్ వరల్డ్ అన్ని ఇండస్ట్రీస్లో పనిచేసింది, ఇంటర్నేషనల్గా కూడా వర్క్ చేస్తుంది.
బట్ అస్సలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే షీ ట్రీటెడ్ మీ సో వెల్ అండ్ షీఈస్ జస్ట్ ద బెస్ట్. ఐశ్వర్య రాయ్ ఎప్పటికీ మర్చిపోలేను. సో బెస్ట్ ఫీల్డ్ ఏంటి? బెస్ట్ ఫీల్డా? ఇంటర్వ్యూయింగ్ లేదంటే ఇన్ఫ్లుయెన్సింగ్? అబ్బా, ఇన్ఫ్లుయెన్సర్, బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఈజ్ అమేజింగ్. ఎందుకు డబ్బులు వస్తాయి? బాగా డబ్బులు వస్తాయి, పని తక్కువ ఉంటుంది, బాగుంటుంది. యా, అండ్ వ్యూస్ వస్తూ ఉంటే, కమెంట్స్ వస్తూ ఉంటే, నాట్ ఓన్లీ బ్రాండ్స్ అండ్ ఆల్. నీకు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టి అది ఫుల్ వైరల్ అయినప్పుడు, ఏమైనా క్రియేటివ్ కాంటెంట్ చేసినప్పుడు, నేను విజయ్ కలిసి ఒక ఎయిర్పోర్ట్లో ఒక బీజిఎం, మన్మధుడు బీజిఎం మీద ఒక రీల్ చేసాం. దట్ గేవ్ మీ అ హై, ఎందుకంటే అది నా క్రియేటివిటీ. సో దానికి మనుషులు చూస్తున్నారు, వ్యూస్ పెంచుతున్నారు, లైక్స్ పెంచుతున్నారు, మిలియన్స్లో లైక్స్, ల్యాక్స్లో షేర్స్. దట్ ఈస్ అనదర్ లెవెల్ హై. కానీ ఈ కంటెంట్ చేయాలి అంటే ఎలా ఎక్కడున్నా ఏం జరుగుతున్నా ఇక్కడేమైనా కంటెంట్ చేయొచ్చు, ఇక్కడేమైనా కంటెంట్ చేయొచ్చు. మొన్న ఫ్లైట్ మిస్ అయితేనే మొత్తం దాని మీద ఒక కంటెంట్ క్రియేట్ చేసి కంటెంట్ పెట్టేసి ఇన్స్టాలో పోస్ట్. ఎవరు? మీరే. ఇండియా పాకిస్తాన్, ఎగ్జాక్ట్లీ. యా, అవును. అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ నాకు రీసెంట్గా నచ్చుతున్న ఇది. బట్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ యాంకరింగ్. దట్ టు లైవ్ ఎంసీయింగ్. లైవ్ ఆడియన్స్ ఉంటారు, మనం స్టేజ్ పైన ఉంటాము, మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారు, నవ్వుతారు. అండ్ అక్కడి నుంచి వాళ్ళని మనం స్టేజ్ మీదకి పిలవడం, ఆర్ మనం స్టేజ్ దిగి అక్కడికి వెళ్ళడం, మైక్ పట్టుకుని మాట్లాడడం. దట్ ఈస్ అంటే లైవ్ చూడొచ్చు ఆడియన్స్ని. ఎందుకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవేమి ట్రై చేయట్లేదు? ప్రీ రిలీజ్ ఈవెంట్సా? రిలీజ్ ఈవెంట్స్ కానీ ప్రెస్ మీట్స్ కానీ చేశాను నేను, బట్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. నేను కనుక్కున్నది ఏంటంటే, కాజల్ ఒక ప్రైస్ చెప్పింది అంటే అక్కడ నుంచి దిగదు, ఆ ప్రైస్కి అయితే మాకు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు కొంతమంది చేస్తున్న వాళ్ళు పేర్లు చెప్పను, ప్రైస్ కూడా చెప్పను, వాళ్ళు చేసిన ఇంతైనా వాళ్ళకి మంత్లీ వచ్చే ఈవెంట్స్ ఒక 10 to 15. కాజల్ ఈ ప్రైస్ కి మంత్ కి ఒకటే, 2 months కి ఒకటే. ఎందుకు ప్రైస్ తగ్గించుకోవట్లేదు? ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు ప్రైస్ తగ్గించుకోవట్లేదు? ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు ఆ ప్రైస్? ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో నీకు లైవ్ ఆడియన్స్ ఇంటరాక్షన్ ఉండదు. ఇప్పుడు లైవ్ ఇంటరాక్షన్ కదా మొత్తం. థియేటర్స్ లో ఏఎంబీస్ లోనే పెడుతున్నారు ప్రెస్ మీట్స్ అంతా, ఆడియన్స్ అందరిని పిలుస్తున్నారు, గ్యాదరింగ్స్ అవుతున్నాయి. బట్ సి, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, ఎంత కిక్ వచ్చే జాబ్ అయినా, ఇఫ్ దెర్ ఈస్ నో ఫ్యూయల్ ఇన్ ఇట్, మనకి ఎక్కడ. అదే చెప్తున్నా, మంత్ కి 10 ఈవెంట్స్ వచ్చినప్పుడు 10 ఈవెంట్స్ కి కలిపి ఏదైతే నీకు ఒక ఈవెంట్ కి వస్తున్న ప్రైస్ కి ఒక 3 times ఎక్స్ట్రా వస్తుంది కదా, వై డోంట్ యు ట్రై అని. ఎందుకు వస్తుంది? నేను ఒక ఈవెంట్ కి నేను తీసుకుంటున్న అమౌంట్ 10 ఈవెంట్లు చేస్తే వస్తున్న అమౌంట్ ఈక్వల్ ఉన్నప్పుడు నేను ఒక ఈవెంట్ చేసి నేను ఆ అమౌంట్ తీసుకుంటాను. కానీ ఈక్వల్ కాదు, కొంచెం డబులే ఉంటుంది. దేంది? ఎక్కువ ఈవెంట్స్ చేస్తేనా? ఎక్కువ ఈవెంట్స్ చేస్తే ఏమో, నేను ఆ టైం ని ఇక్కడ ఇన్ఫ్లుయెన్సింగ్ దాంట్లో కేటాయిస్తే ఇంకా ఎక్కువ సంపాదించుకుంటాను కదా. అయితే ఇప్పుడు డబ్బుల కోసం ఉన్నట్టే కదా. సి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, నాకు రెండు ఉండాలి, వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అండ్ డబ్బులు కూడా ఉండాలి. మెయిన్ ప్రిఫరెన్స్ డబ్బులే. మెయిన్ ప్రిఫరెన్స్ ఎక్కడ? ఇప్పుడు రెండు ఉండాలంటున్నాను కదా. సో రెండు ఉండాలి, జాబ్ సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి, డబ్బులు కూడా ఉండాలి. ఇప్పుడు నీకు డబ్బులు రావట్లేదు, వర్క్కి వెళ్ళాలి అంటే నువ్వు వెళ్తావా? బట్ ఎంతో కొంత వస్తుంది దీనివల్ల. నాకు ఒక వరుసగా ఒక 10 days నాకు షెడ్యూల్ రెడీగా ఉంటుంది అనుకుంటే నేను పోతా. ఏమో, నేను ఐ వుడ్ రాదర్ స్పెండ్ మై టైమ్ విత్ మై లవ్డ్ వన్స్. ఓకే, నైస్, గుడ్ ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ కాజల్, మా స్టూడియోకి వచ్చి మాకు మీ విలువైన సమయాన్ని, సమాచారాన్ని ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ ప్లాన్ చేసుకునే కెరియర్ కూడా ఆ విష్ లిస్ట్ అంతా కూడా ఫిల్ అయిపోవాలి, ట్రిప్స్ అండ్ టూర్స్ వేయాలి. నెక్స్ట్ సీజన్ 3 కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ వస్తే మళ్ళీ బిగ్ బాస్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫైనల్గా నీకు కూడా మంచి బిగ్ బాస్ ఆపర్చునిటీ రావాలి, నువ్వు కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్టర్స్కి ఎప్పుడు అంటే బర్త్డే వచ్చినా, ఒకవేళ మీరు మర్చిపోయినా, మీ పెళ్లి రోజు వచ్చినా, మీ పాప బర్త్డే వచ్చినా, మీరు మర్చిపోయిన వాళ్ళే ఒక 3-4 days నుంచి ముందు నుంచే మీకు ఆ పోస్టర్లు పంపించి వాళ్ళు ఎడిట్ చేసి డిజైన్ చేసి మీ ఆ బ్యాచ్ అందరికి ఏం చెప్తారు? కొంతమంది లాయల్గా ఉన్నారు, కాన్స్టెంట్గా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. ఆర్ సన్నీ, మానస్, కాజల్, ఎస్ఎంకే ఎడిట్స్ అని అట్లా ఉన్న వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు. చూసి ఎంత ఓపిక అబ్బా వీళ్ళకి అనిపిస్తుంది. ఇప్పటికీ మా ముగ్గురివి ఎడిట్ చేసి పెడుతూ ఉంటారు, ట్యాగ్స్ చేస్తూ ఉంటారు, చూసి నవ్వుకుంటాను. మళ్ళీ ఒకసారి 3 years బ్యాక్ వెళ్ళిపోతాను. సో
థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మీ టైంని నా కోసం స్పెండ్ చేస్తూ నన్ను ఇంత అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ధనుష్. బాయ్.